వెంకటేశ్వరరావు ఏరియా భయపడి దగ్గరగా నుంచో మాట్లాడతావా? నేను పెళ్లి చూపుకి వెళ్ళేవాడినండి, చాలా పెళ్లి చూపులు చూశాను. అందరూ నాకంటే 2 ఇంచులు ఎక్కువ ఉండేవారండి. నాకు చాలా పెళ్లి సంబంధాలు చాలా కష్టమైపోయింది. మా అమ్మగారికి పెళ్లి కదరా బాబు, నా వల్ల కాదనేవారు అనమాట. అలా తిరిగి 100 సంబంధాల తర్వాత నోటు కొట్టుకున్నానండి. అంటే మా చుట్టాల్లో అందరూ అమ్మాయిలు ఆల్మోస్ట్ 5 అయిపోయింది. నాకు 5, 2 దొరకడానికి చాలా కష్టమైంది. అయితే మా నాన్నగారు మా అమ్మాయి డిసైడ్ అయిపోయారు, 28 సంవత్సరాలు దాటిన తర్వాత మొత్తానికి సరిగ్గా చూడదు. నేను హైటెస్ట్ వెళ్ళాను, ఇంకా హైట్ అమౌంట్ కూడా పంపుతాను. అలా చాలా మేకప్ చేసుకున్నాడు అనమాట. అంటే కొంచెం సన్నగా ఉండేది, 2-3 షర్ట్ వేసుకుని పైన కోట్ వేసుకుని కొంచెం లావుగా కనిపించేటట్టు, ప్లస్ ఒక షూ, ఈ మాత్రం హైట్ ఉన్న షూ ఒకటి వేసుకొని 3,000 రూపాయలు అది ఎంత ఉండేది. అది దాని లోపల ఇంకా స్టోర్ ఎంత పెట్టించి లైట్ పెట్టించి కొంచెం 5-6 కనిపించినట్టు చేసి అప్పుడు దానికి చూపించాను. అలాగా మొత్తానికి పెళ్ళి అనమాట అండి. ఏవీరావు ఇప్పుడు కనబడుతున్నాడు కానీ అప్పుడు అసలు కనబడేవాడు కాదండి, ఎత్తుక్కోవాల్సి వచ్చేది. పెళ్లి చూపుల్లో కూడా ఆవిడ వెతుక్కున్నారు పాపం. ఓకే పద్మ గారు, మీరు ఏమన్నా ఏవీరావు గురించి మీరేమైనా ఆయనతో అనుబంధం? ఆయన కూడా బహ్రెయిన్ వచ్చాడు, ఒక ఏడాది గ్యాప్లో ఆయన ఆల్బాలో జాయిన్ అయ్యాడు. అలాగే బహ్రెయిన్లో కూడా కలిసి ఉంటున్నాం. చాలా సాధుజీవి, కానీ బాగా దగ్గర వాళ్ళకి మటుకు కొంచెం ఇబ్బంది పెడతాడు. మిగతా అందరికీ సాధుజీవిగా. సో చాలా మంచి కుటుంబం, చాలా చక్కగా ఆదర్శ కుటుంబం, చాలా ఆదర్శమైన జీవితాన్ని గడిపారు. అలాగే వాళ్ళు ఈ మధ్య ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రవేశించారు. వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం కూడా అద్భుతంగా సాగాలని ఆ కృష్ణ భగవాన్ని మనస్ఫూర్తిగా కోరు.